పట్టణంలో ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడానికి ఈ ఏడాదిన్నర కాలంలో వివిధ రూపాల్లో 10,15,00,000 రూపాయల నిధులను పొందాం. ఇందులో 15వ ఆర్థిక సంఘం నిధులు 3 విడతల్లో 3 కోట్లకు పైగా వస్తే, ప్రత్యేక గ్రాంట్ల కింద 2 విడతల్లో 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇది కాకుండా డిఎంఎఫ్ ఫండ్ కింద కలెక్టర్ గారిని అడిగి 40 లక్షల రూపాయలు మంచినీటి పైప్ లైన్ల కోసం తెచ్చాం. ఇట్లా వివిధ మార్గాల్లో మున్సిపాలిటీకి 10,15,00,000 రూపాయలు నిధులు అందితే 4 కోట్ల రూపాయలకు ఇంకా ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం ఉంది. మిగిలిన వాటిల్లో 84 పనులు చేపట్టాం. అందులో 30 పనులు పూర్తయ్యాయి. ఇంకా 42 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈరోజు మనం 1వ వార్డులో 9,15,000 రూపాయలు విలువ చేసే సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశాం. ఇట్లా ఎక్కడ చూసినా రాయదుర్గం పట్టణంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక మేము నమ్మకంతో కాలువ శ్రీనివాసుల్ని ఎమ్మెల్యేగా చేసుకున్న తర్వాత అభివృద్ధి మళ్ళా ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పథకాల విస్తరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనే ఆనందం, సంతృప్తి పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ఇదే కాకుండా అమృత్ 2 కింద 78 కోట్లతో మంచినీటి పథకం విస్తరణ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. ఇట్లా అనేక మార్గాల్లో నిధులు తీసుకొచ్చి రాయదుర్గం పట్టణ ప్రజల అవసరాలు తీర్చడానికి, సౌకర్యాలు మెరుగుపరచడానికి, రాయదుర్గం పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళా రాయదుర్గం మున్సిపాలిటీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కౌన్సిలర్లతో కూడిన కొత్త కౌన్సిల్ ఏర్పాటైన తర్వాత మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ పట్టణాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను.